బిగ్ బాస్ హౌస్లో సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే. డిమాన్ పవన్ సెకండ్ వీక్ కెప్టెన్ అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే కెప్టెన్సీ టాస్క్లో సంచాలకుగా వ్యవహరించిన రీతూ చౌదరి అయితే చాలా బాధపడిపోతుంది అనేది చెప్పాలి. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ నువ్వు సంచాలకుగా బాగా చేయలేదు, అందువల్లే ఎమాన్యుయల్ కానీ భరణి కానీ బయటికి వెళ్ళిపోయారు అని అయితే హౌస్ మేట్స్ అందరూ తనని టార్గెట్ చేశారని, అలాగే హౌస్ మేట్స్ ఎవరు తనతో మాట్లాడట్లేదని పవన్ కళ్యాణ్తో అయితే వాపోతుంది. ఇక పవన్ కళ్యాణ్, నువ్వు సంచాలకుగా కరెక్ట్గా చేశావు అనుకుంటున్నావా, లేకపోతే తప్పుగా చేశాను అనుకుంటున్నావా అనేది పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్న వేశాడు రీతుకి. అయితే రీతు, నాకు అర్థం కావట్లేదు, నేను తప్పుగా చేశానో లేకపోతే రైట్గా చేశాను అనేది నాకేమీ తెలియట్లేదు, నాకు బుర్ర పిచ్చెక్కిపోతున్నట్లుగా అనిపిస్తుంది అని తనుజ మాట్లాడట్లేదు, అలాగే ఇమాన్యుయల్ మాట్లాడట్లేదు. ఇక్కడ బర్నీ గారు అయితే సరే ఆయన నా మీద ఫుల్ కోపంతో ఉన్నారనుకో, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి రీతు పవన్ కళ్యాణ్కి చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు, నీవు తీసుకున్న స్టాండ్ మీద నువ్వు నిలబడు, నువ్వు కరెక్ట్ చేశానని అనుకుంటే నువ్వు ఎందుకు అంత బాధపడిపోతున్నావు, ఈ వీకెండ్ నాగార్జున గారు వస్తారు కదా, అప్పుడు అందరికీ చెప్తారు కదా ఎవరు కరెక్ట్ చేశారు ఎవరు కరెక్ట్గా చేయలేదని. మరి పవన్ కళ్యాణ్ రీతూ చౌదరిని భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు. ఇక రీతూ చౌదరి అయితే ఎవరు మాట్లాడట్లేదని తెగ ఫీల్ అయిపోతుందని అనుకోండి. ఇంకైతే కెప్టెన్సీ టాస్క్లో రీతూ చౌదరి సంచలకుగా కరెక్ట్ చేసిందా లేదా అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.